Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ని చెప్తున్నాను టీనేజర్స్ కోసం. సో టీనేజర్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అని చెప్పి. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అందులో ఏ ప్రోడక్ట్ వాడాలి అని అస్సలు మనకి ఐడియా ఉండదు. అండ్ అప్పుడప్పుడే మనము స్కిన్ కేర్ అనేది స్టార్ట్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో మనము మంచి ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మన స్కిన్ అనేది టీనేజ్లో నుంచే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. అండ్ చాలా వీడియోస్ చూసి చాలామంది చాలా ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తుంటారు. చాలా పెద్ద కన్ఫ్యూజన్లోనే ఉంటారు. సో డోంట్ వరీ, నేను ఈ వీడియోలో మీకు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ప్రోడక్ట్స్ మీకు ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే టీనేజర్స్కి మోస్ట్లీ పాకెట్ మనీ అనేది అంత ఎక్కువ ఉండదు కదా. సో అఫోర్డబుల్ రేంజ్లో మంచి మంచి ప్రోడక్ట్స్ నేను మీకు చెప్తాను. అవి సింపుల్గా మీరు ఫాలో అవుతే సరిపోతుంది. సో ఇక లేచకని వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీనేజర్స్కి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అండ్ యాక్నీ స్కార్స్ ఎక్సెట్రా. టీనేజర్స్కి పింపుల్స్ ఎందుకు అలా ఎక్కువ వస్తూ ఉంటాయంటే చాలా రీజన్స్ అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో హార్మోన్స్ కూడా చేంజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఫేస్ పైన ఆ పింపుల్స్ రావడం కానీ అలా అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ మనము కరెక్ట్గా కేర్ తీసుకుంటే వాటిని ఈజీగా క్యూర్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ నేను నాకు తెలిసిన కొన్ని రీజన్స్ చెప్తాను, అంటే పింపుల్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి. ఆ తర్వాత ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలో చెప్తాను, లైక్ టీనేజర్స్ ఏవి వాడాలి అని చెప్పి. సో ఫస్ట్ మనం మిస్టేక్స్ని తెలుసుకుంటే ఆ తర్వాత స్కిన్ కేర్లోకి వెళ్దాము. లైక్ మిస్టేక్స్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఏంటంటే స్కిన్ కేర్ చేసుకుంటే బాగుంటుంది. సో మిస్టేక్స్ ఫస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ అనేది మన చేతిలో ఉండదు, అది జనరల్గా జరుగుతుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా చాలా రీజన్స్ ఉంటాయి అండ్ మన బాడీ పైన అవి ఎఫెక్ట్ చూపిస్తాయి. లైక్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది టీనేజర్స్లో. సో టీనేజర్స్ ఎందుకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారంటే లైక్ ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటాయి, ఎక్సెట్రా. మనము చాలా థింక్ చేస్తాం అనమాట ఆ ఏజ్లో. సో కామన్గా టీనేజర్స్ చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే మేకప్ యూస్ చేస్తూ ఉంటారు. లైక్ ఆ ఏజ్లో మంచిగా కనిపించాలని చెప్పి మేకప్ యూస్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. బట్ రైట్ ప్రోడక్ట్స్ని యూస్ చేయకపోతే మన ఫేస్ పైన ఏంటంటే పింపుల్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. లోకల్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ వాడి వాళ్ళ ఫేస్ని అనేది పాడు చేసుకుంటూ ఉంటారు. లోకల్ మార్కెట్లో లైక్ బ్రాండ్ కాకుండా అంటే అఫోర్డబుల్ రేంజ్లో కూడా చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ యూస్ చేయకపోయినా మన ఫేస్ పైన చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను మీకు బడ్జెట్లో ఉండే ఒక బిగినర్ మేకప్ కిట్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అన్ని 300 లోపలే ఉంటాయి. సో మీకు వీలైతే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, అంతేకాని లోకల్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఫేస్ని డ్యామేజ్ చేసుకోకండి. సో బిగినర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. నేను ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే మేకప్ వేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా రిమూవ్ చేయరనమాట. ప్రాపర్గా రిమూవ్ చేయకపోవడం వల్ల మన పోర్స్ అనేది బ్లాక్ అయిపోయి సో దానివల్ల కూడా పింపుల్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీరు మేకప్ వేసుకుంటున్నారు, కాంపాక్ట్ పౌడర్ వేసుకున్నా మీరు దాన్ని క్లియర్గా నీట్గా తీసేయాలన్నమాట. సో మీకు ఒకవేళ లైక్ ఈ టీనేజర్స్లో ఏంటంటే అప్పుడప్పుడే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అప్పుడప్పుడే మంచిగా మన స్కిన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే మంచిగా కేర్ తీసుకోవాలి. మీరు మేకప్ వేసుకొని అలానే పడుకోవడం కానీ అలానే వదిలేయడం కానీ అలాంటివి చేస్తే మీ స్కిన్ పైన ఏంటంటే ఆ పోర్స్ క్లాగ్ అయిపోవడం, అంటే బ్రీతబుల్గా ఉండవు అనమాట మన పోర్స్ అనేది. సో పోర్స్ బ్రీతబుల్గా లేనప్పుడు ఏంటంటే మనకి ఆ పోర్స్లో నుంచి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో పింపుల్స్ రాకుండా ఉండాలంటే మేకప్ని కూడా ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి. సో మేకప్ని రిమూవ్ చేసుకోవడానికి మేకప్ రిమూవర్స్ ఉన్నాయి, క్లెన్జింగ్ బామ్స్ ఉన్నాయి, క్లెన్జింగ్ ఆయిల్స్ ఉన్నాయి. అవి అంటే మీకు అంత బడ్జెట్ లేదంటే జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈజీగా రిమూవ్ చేసుకున్నా వచ్చేస్తుంది అండ్ చాలా జెంటల్గా ఉంటుంది. అది బేబీ ఆయిల్ కాబట్టి మన స్కిన్ పైన కూడా చాలా జెంటల్గా ఉంటుంది. మీకు కావాలంటే ఆ బేబీ ఆయిల్ని యూజ్ చేసి మేకప్ని ప్రాపర్గా రిమూవ్ చేసుకోండి. లిప్స్టిక్ వేసుకున్నా నీట్గా రిమూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఫేస్ని ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తూ ఉంటారనమాట. బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఫేస్ పైన ఉన్న ఆయిల్ని రిమూవ్ చేయాలని చెప్పి ఫేస్తో హ్యాండ్స్తో ఇలా నీట్గా రిమూవ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆయిల్ అయితే వెళ్ళదు. మీ హ్యాండ్స్లో ఉన్న బ్యాక్టీరియా అంతా ఫేస్ పైన
అలానే ఉండిపోయి ఇంకా పింపుల్స్ వచ్చేకి చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు మీరే. మీ ఫేస్ పైన హ్యాండ్స్‌ని ఎంత వీలైతే అంత తక్కువ పెట్టడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళు టచ్ చేసినా టచ్ చేయనీకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫేస్‌ని మనం ఎంత ఫ్రీక్వెంట్‌గా టచ్ చేస్తుంటే మన హ్యాండ్స్ అనేది చాలా ఎన్విరాన్మెంట్‌కి చాలా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. చాలా టచ్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. సో, దాంట్లో ఉన్న బాక్టీరియా అంతా మన ఫేస్ పైన అలానే ఉండిపోయి పింపుల్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, ఎంత వీలైతే అంత ఫేస్‌ని టచ్ చేయకుండా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఫేస్ పైన ఏదన్నా టచ్ చేయాలి అంటే వీలైతే శానిటైజ్ చేసుకోవడం గాని హ్యాండ్స్‌ని అలా చేసుకోండి. లేదా హ్యాండ్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఫేస్‌ని టచ్ చేసుకోండి. సో, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారంటే ఫేస్ పైన హ్యాండ్స్‌ని టచ్ చేసుకోకుండా ఉండడం మీకు మెల్లిమెల్లిగా ఫ్యూచర్‌లో చాలా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో, ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి ఈ రొటీన్‌ని. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి టీనేజ్‌లో మనకి జంక్ తినాలని చాలా చాలా ఉంటుంది. జంక్ తినాలి, తినాలి అనే ఉంటుంది. మనము ఆ జంక్ ఎంత తింటే మన ఫేస్‌లో చేంజెస్ అంత జరుగుతాయి. లైక్ మన ఫేస్ పైన అంత ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం గానీ, అంత పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ ఇస్తాము. ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్‌ని కట్ చేయడానికి ట్రై చేయండి. జంక్ ఫుడ్ అసలు తినొద్దు అని అనట్లేదు. వీలైతే ఒక వీక్లీ వన్స్ కానీ అలా తినండి. అంతేకానీ డైలీ జంక్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి చాలా తక్కువ వాటర్‌ని తీసుకుంటూ ఉంటారు ఈ ఏజ్‌లో. సో, వాటర్ అట్‌లీస్ట్ మనము 3 లీటర్స్ అన్నా తీసుకోవాలి. మీకు 3 లీటర్స్ ఇబ్బందవుతుందంటే అట్‌లీస్ట్ 2 లీటర్స్ కానీ, 2½ లీటర్స్ అన్నా తీసుకుంటూ ఉండండి. వాటర్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మన ఫేస్‌లో అది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, చాలా మందికి వర్క్ అయింది. నాకైతే పర్సనల్లీ చాలా బాగా వర్క్ అయింది. సో, అందుకనే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. సో, ఇవి కామన్‌గా చేసే మిస్టేక్స్ అన్నమాట టీనేజ్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనము స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి టీనేజర్స్ అనేది చూద్దాము. సో, మెయిన్‌గా ఈ టీనేజర్స్‌కనే కాకుండా ఎవరికైనా సీటీఎం అనే రూల్ ఉంటుందన్నమాట స్కిన్ కేర్‌లో. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో, ఈ 3 ప్రాపర్‌గా మనం అప్లై చేసుకోవాలి. అంటే ఈ ప్రాపర్‌గా అప్లై చేసుకోవడం అంటే మంచిగా లేయర్ చేసుకోవాలన్నమాట స్కిన్ కేర్‌ని. స్కిన్ కేర్‌ని ప్రొడక్ట్స్ అనేది మనం ఎలా అంటే అలా అప్లై చేసుకుంటే కుదరదు. మంచిగా ఒక ఆర్డర్‌లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం క్లెన్జింగ్ గురించి మాట్లాడుకుందాము. సో, క్లెన్జింగ్ అనేది మనం ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. మనం ఫేస్ వాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనము ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్‌తో ఎలా క్లెన్స్ చేసుకోవాలో నేర్చుకుందాము. సో, ఫస్ట్ ఏంటంటే క్లెన్స్ చేసుకోవాలి అంటే లైక్ రా మిల్క్ ఉంటుంది కదా! పచ్చి పాలు. సో, దాన్ని తీసుకొని ఒక కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా! దానిలో డిప్ చేసుకొని ఇలా నీట్‌గా చేసుకోండి. ఈజీగా మీ పోర్స్ అనేది క్లీన్ అయిపోయి చాలా మంచిగా క్లెన్స్ అవుతుందనమాట స్కిన్‌ని. సో, ఇలా వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ గురించి మాట్లాడుకుందాము. ఫేస్ వాష్ మీకు పర్సనల్‌గా ఏది నచ్చుతుంది అంటే మోస్ట్‌లీ టీనేజర్స్‌కి ఏంటంటే హిమాలయ ఫేస్ వాష్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు అదే వర్క్ అవుతుంది అంటే వెల్ అండ్ గుడ్ దాన్నే యూజ్ చేయండి. ఒకవేళ నాలాంటి వాళ్ళకేంటంటే హిమాలయ ఫేస్ వాష్ యూజ్ చేస్తే నాకు టీనీ బంప్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. సో, నేను అప్పటి నుంచి ఆ హిమాలయ ఫేస్ వాష్‌ని యూజ్ చేయడం మానేశాను. మీకు ఒకవేళ కొంచెం బడ్జెట్ ఉంటే ఈ సింపుల్ ఫేస్ వాష్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. అందరి స్కిన్ టైప్స్‌కి సెట్ అవుతుంది. సో, ఈ ఫేస్ వాష్ అందరికీ బావుంటుందని రికమెండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ హిమాలయ ఫేస్ వాష్ సెట్ అవ్వలేదంటే దీన్ని ట్రై చేయండి. క్లెన్జర్, టోనర్ అవన్నీ మనం ఏంటంటే మన స్కిన్ టైప్‌కి సెట్ అయ్యేలాగా చేసుకోవాలనమాట. సో, స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అని చాలా మందికి క్వెషన్ ఉంటుంది. నేను ఇక్కడ ఐకార్డ్‌లో ఆ వీడియోని కూడా ఇస్తాను. ఎలా తెలుసుకోవాలి మన స్కిన్ టైప్‌ని అని నేను డీటెయిల్‌గా వీడియో చేశాను. ఆ వీడియోని చెక్ చేయండి. సో, మన స్కిన్ టైప్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సైడ్ ఎఫెక్ట్స్. సో, స్కిన్ టైప్‌ని తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది స్కిన్. ఏది పడితే అది యూజ్ చేయకండి. మీ స్కిన్ టైప్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టోనర్ గురించి మాట్లాడుకుందాము. టోనర్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా రోజ్ వాటర్ ఉంటుంది కదా! ఆ రోజ్ వాటర్‌ని అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని అందులో రోజ్ వాటర్‌ని పెట్టుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండండి. ఒక 1 మినిట్ వరకు అలా ట్యాప్ చేసుకుంటూ అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. చాలు టోనర్ అనేది. సో, ఈ టోనర్ ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న పీహెచ్ వాల్యూని ఒకేలాగా మెయింటైన్ చేస్తుందనమాట. సో, దానికోసం మనము టోనర్స్ అనేది యూజ్ చేస్తాము. మీకు ఒకవేళ పోర్స్ అనేది ఎక్కువ లేకపోతే టోనర్‌ని మీరు ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు. ఇలాంటి రోజ్ వాటర్స్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనమేం టోనర్స్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఈ టోనర్ కూడా సెట్ అవ్వలేదంటే నేను ఒక డీఐవై టోనర్‌ని
చేశాననమాట. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఐకార్డ్‌లో ఇస్తాను. అదేంటంటే రైస్ వాటర్ ప్లస్ ఈ రోజ్ వాటర్‌తో నేను ఆ రెండిటిని మిక్స్ చేసి ఒక టోనర్‌ని చేసుకున్నాను. రైస్ వాటర్ అనేది మన ఫేస్‌కి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందనమాట. మీకు కావాలంటే దాన్ని కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ఆ టోనర్ చేసుకోవడం. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చాలామంది ఏంటంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత టవల్‌తో మనం ప్యాట్ డ్రై చేసుకోవాలి. అంటే ఇలా ప్యాట్ చేసి అలా తీసేసుకోవాలి. అంతేకాని టవల్‌నేసి ఇలా రుద్దకూడదనమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన చాలా హార్ష్‌గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది. సో, ఇలా లైట్‌గా ట్యాప్ చేసుకోండి అంతే. ఎక్కువ ఇలా ఏసి రుద్దకండి. ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్‌లో అది. మనం ఇప్పుడు మాయిశ్చరైజర్స్ గురించి మాట్లాడుకుందాము. సో, మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనకి టీనేజర్స్‌కి అఫోర్డబుల్ రేంజ్‌లో సెటాఫిల్ ఉంది. సో, అది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మంచిగా స్కిన్‌ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుందనమాట. సో, నేను ఇవన్నీ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఏదన్నా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా అది మీ స్కిన్‌కి సెట్ అవుతుందంటే వాటినే యూజ్ చేయండి. మీరు మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, సెటాఫిల్ ఏంటంటే చాలా మంచి బ్రాండ్ అనమాట. మీకు కావాలంటే దాన్ని యూజ్ చేయండి. లేదా సింపుల్ నుంచి కూడా ఉంటుంది. ఒక మాయిశ్చరైజర్ అది కూడా చాలా బావుంటుంది. దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ కూడా బావుంటుంది. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు దీన్నే యూజ్ చేశాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు కావాలంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. అంటే మీకు ఏది నచ్చుతుందో దాన్నే యూజ్ చేయండి. మీ స్కిన్‌కి సెట్ అయ్యేవి యూజ్ చేయండి. కొంతమందికేంటంటే ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా సరిపోదు. లైక్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేయండి. చాలా జెంటల్‌గా ఉంటుంది మన స్కిన్ పైన. రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టం లేదంటే జాన్సన్స్ బేబీ మాయిశ్చరైజర్‌ని యూజ్ చేసినా సరిపోతుంది. సో, చెప్పాను కదా టీనేజ్‌లో మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. చాలా మంచిగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, కొంచెం జాగ్రత్తగా మంచిగా మీ స్కిన్ టైప్‌కి సెట్ అయ్యే మంచి ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చూపించేవన్నీ ఒక 500 లోపలే ఉంటాయి. అంత కూడా ఉండదు నాకు తెలిసి. ఒక 300 లోపలే చూపిస్తున్నాను ప్రొడక్ట్స్ అన్నీ. సో, మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. టీనేజర్స్ సెరమ్స్ ఏది యూజ్ చేయాలి అని చాలామంది కమెంట్స్‌లో అడుగుతున్నారు. టీనేజర్స్‌కి అసలు ఏం సెరమ్స్ నాకు తెలిసి అవసరం లేదు. ఊరికే హెవీ కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్స్ అనేవి మీరు ఇప్పటి నుంచే యూజ్ చేశారంటే మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మన స్కిన్ ఏంటంటే చెప్పాను కదా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది టీనేజ్‌లో ఉన్నప్పుడు. సో, మీరు ఇలా హెవీ ఎక్స్‌ఫోలియేటర్స్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఇప్పుడు ఒకవేళ దానికి అలవాటు పడిపోయిందంటే మీరు కరెక్ట్‌గా దాన్ని యూజ్ చేయాల్సిన ఏజ్‌లో యూజ్ చేసినా మీకు ఆ మంచి రిజల్ట్స్ అనేది కనిపించదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు సెరమ్స్ అసలు అవసరం ఉండదు. సో, నేను చెప్పిన ప్రొడక్ట్స్ వీటిని వాడండి సరిపోతుందంతే. సెరమ్స్ ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు సెరమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఎంత వీలైతే అంత మీరు కెమికల్స్ లేని ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏంటంటే ఇంట్లో ఉంటాయి కదా డీఐవై ఫేస్ ప్యాక్స్ అవి చాలా బాగా వర్క్ అవుతాయి. సో, వాటిని యూజ్ చేసినా సరిపోతుంది. మీరు మార్కెట్‌లో కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్‌తో మంచిగా మీరు స్కిన్ కేర్ అనేది చేసుకోవచ్చు. సో, వీలైతే కెమికల్ ప్రొడక్ట్స్‌ని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ట్రై చేయండి. అసలు వాడకండి టీనేజ్‌లో ఉన్నప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్‌ని. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎస్‌పీఎఫ్. సో, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ మీరు కాలేజ్‌లో వెళ్తున్నా, ఇంట్లో ఉంటున్నా మీరు మంచిగా ఏంటంటే సన్ స్క్రీన్ అనేది రోజు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సన్ స్క్రీన్ మనం మంచిగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ఇప్పటి నుంచే ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో, సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయకండి. అఫోర్డబుల్ రేంజ్‌లో నాకు తెలిసిన కొన్ని ప్రొడక్ట్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటిని చెక్ చేసి తీసుకోండి. సన్ స్క్రీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫేస్‌కి, ఇయర్స్‌కి, నెక్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీ బాడీ సన్‌కి ఎక్కడెక్కడ ఎక్స్‌పోజ్ అవుతుందో అక్కడంతా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో, సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకవేళ మేకప్ వేసుకోవడం మీకు ఇష్టం ఉంటుంది అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంటుంది. ఈజీగా మేకప్‌ని రిమూవ్ చేస్తుందనమాట. సో, దాన్ని మాత్రం యూజ్ చేయండి. మీకు ఒకవేళ కావాలంటే మిసెలర్ వాటర్స్ ఉంటాయి. గార్నియర్ నుంచి మిసెలర్ వాటర్ చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఇస్తాను. మీకు కావాలంటే బడ్జెట్ ఉంటే దాన్ని కూడా తీసుకొని యూజ్ చేయండి. ఈ మాత్రం స్కిన్‌కి మీరు మంచి కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ వాడకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని. మీ స్కిన్ టైప్‌కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ మీరు తెలుసుకొని వాడండి. స్కిన్ టైప్ అనేది చాలా సబ్జెక్టివ్ అనమాట. నాకు వర్క్ అయ్యేవి మీకు వర్క్ అవ్వవు. మీకు వర్క్ అయ్యేవి నాకు వర్క్ అవ్వవు. సో, కొంచెం చూసుకొని మంచిగా కేర్ తీసుకోండి టీనేజ్ నుంచే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. సో లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటూ ఉండండి. లిప్ బామ్స్ ఏంటంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ వాజ్లిన్ యూజ్ చేసినా అలాంటి రిజల్ట్సే ఉంటాయి. సో లిప్ బామ్ కూడా మంచిగా లిప్స్ని హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర డాటన్కి నుంచి ఈ ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ ఉంది. సో అండ్ ఎస్పీఎఫ్ వచ్చేసి సన్ స్క్రీన్లో కానీ లిప్ బామ్లో కానీ ఎంత ఉండాలంటే 30 ఉండాలి మినిమం. సో 30 నుంచి ఎంత ఎక్కువ ఉన్నా ఓకే. 30 కంటే లోపల ఉన్న సన్ స్క్రీన్ని యూజ్ చేయకండి, లిప్ బామ్స్ని యూజ్ చేయకండి. సో అలా 30 కంటే తక్కువ ఉన్న సన్ స్క్రీన్ కానీ లిప్ బామ్స్ కానీ యూజ్ చేసినా యూజ్ ఉండదు. సో 30 ఆర్ 30 పైన ఉన్న ఎస్పీఎఫ్స్ని యూజ్ చేయండి. సో ఈ లిప్ బామ్స్ ఎస్పీఎఫ్ ఉంటాయన్నమాట. సో మన సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ లిప్ బామ్ చాలా బాగుంది. డాటన్కి నుంచి అప్లై చేసుకున్న చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. నేను నా ఫోటో ఒకటి ఇక్కడ యాడ్ చేస్తాను. అది అప్లై చేసుకుంటే ఒక మంచి టింట్ ఉంటుంది, మంచిగా హైడ్రేట్ కూడా చేస్తుంది లిప్స్ని. సో మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నారు, లిప్స్టిక్ అలాంటివి ఏమి ఇష్టం లేదు, జస్ట్ కొంచెం కలర్ ఉంటే చాలు అని అనుకుంటే ఈ డాటన్కి లిప్ బామ్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొంచెం టింట్ వస్తుంది, బట్ మన లిప్స్ అనేది హైడ్రేటెడ్గా ఉంటాయి. అండ్ ఆల్సో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో మీకు కావాలంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఇది నేను చెప్పాలని అనుకున్నాను. అండ్ నేను ఫాలో అయిన స్కిన్ కేర్ అయితే ఇదే. మోస్ట్లీ నేను టోనర్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు, జస్ట్ ఫేస్ వాష్ కూడా నేను ఏంటంటే కొన్నిసార్లు ఫేస్ వాష్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు. పేర్ సోప్ కానీ డవ్ సోప్ కానీ యూజ్ చేసేదాన్ని. అవి కూడా మన స్కిన్ పైన చాలా జెంటల్గా ఉంటాయి. మీకు ఒకవేళ ఫేస్ వాష్ పైన ఇన్వెస్ట్ చేసేకి ఇష్టం లేదు, సోప్స్ ఇష్టం అంటే మీరు డవ్ కానీ పేర్స్ కానీ యూజ్ చేయొచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. నేను పేర్ సోప్ అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఈ 3 చెప్పకుండా రోజు ఫాలో అయ్యేదాన్ని, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీరు కూడా అంతే, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి, డైలీ ట్వైస్ మీరు ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈవినింగ్ ఇష్టం లేదంటే నైట్ పడుకునే ముందు స్కిన్ కేర్ చేసుకున్నా సరిపోతుంది. సో డైలీ ట్వైస్ మించి మీరు స్కిన్ కేర్ అనేది ఎక్కువ తీసుకోకండి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయినా ఎక్కువ సార్లు ఫేస్ వాష్ అనేది చేసుకోకండి, జస్ట్ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, ఫ్యామిలీలో ఎవరైనా టీనేజర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా నా నుంచి ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. సో ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.